యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదంతా సూర్యకాంతం ఆడుతున్న నాటకం అని నాకు తెలుసు. లేదంటే రాత్రి మేము విగ్రహాన్ని కదిలించటమేంటి, తెల్లారేసరికి అమ్మవారి కళ్ళలోంచి రక్తం కారడమేంటి? అమ్మవారు పూనిన అమ్మాయి ఈ కొబ్బరికాయల కాన్సెప్ట్ పెట్టడమేంటి? మీరు మోసం అనుకుంటారో మాయ అనుకుంటారో మీ ఇష్టం. అక్కడ జనం వెయిటింగ్. అంటే నువ్వు కూడా నా తల మీద కొబ్బరికాయ కొట్టించాలనుకుంటున్నావా పులి? నీ తల మీద ఎందుకు కొట్టిస్తాన్నట్టు? మీ అమ్మ తల మీద కదా కొడతారు. నా తల మీద కొట్టడం ఏంటి? ఇంటి యజమానురాలు తల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటే పాప పరిహారం అవుతుందని అమ్మవారు చెప్పారు. ఈ ఇంటికి యజమానురాలు పెద్ద దిక్కు మీ అమ్మే. అవును, తను పోతే అప్పుడు నువ్వు యజమానురాలు అవుతావు. కరెక్టే. అప్పుడు తల మీద కొబ్బరికాయలు కొట్టించుకోవాల్సింది ఎవరు? మా అమ్మ. అంతే. నేను కొట్టించుకోను. అలా అంటావేంటమ్మా? 4 కొబ్బరికాయలకి ఏమవుతుంది? తల పగులుతుంది. నేను కట్టుకట్టిస్తానంటీ. నీకు లేత కొబ్బరికాయలు చూసి మరీ కొట్టిస్తానమ్మా. వద్దు. ఎందుకొద్దు? ఇందాక 4 కొబ్బరికాయలు కొడితే ఏం కాదు, లేత కొబ్బరికాయలు కొట్టిస్తానన్నావు కదా. ఇప్పుడు నువ్వు కొట్టించుకోవడానికి ఏమవుతుంది? అమ్మో, అది మీ అమ్మ అలాగంటున్నట్టు పట్టుకు పోదాం. ఏంటమ్మా, రంగనాయకిని తీసుకొస్తారంటావా? పులి పెర్ఫార్మెన్స్ మీద నాకైతే డౌటే. లేదు, నటకుమారి భయంతోనైనా రంగనాయకిని బయటికి తీసుకొచ్చి తీరుతుంది. వద్దంటే ఎలా అంటే అక్కడ మేము కమిట్ అయిపోయాం కదా. మాట అంటే మాటే. నీ అమ్మ కడుపు మాడ. ఉసే, నీ కన్న తల్లిని నేను. ఆ కనికరం కూడా లేదా నీకు? ఏంటి రంగనాయకి, స్కూల్కి వెళ్ళని చిన్నపిల్లలు మారం చేసినట్టు అలా మారం చేస్తున్నావు? కొబ్బరికాయలు ఏవో ఉన్నాయి కదా, కొట్టించుకుంటే అయిపోతుంది కదా. మేమంతా ఉన్నాం కదా. మీరుంటారు, నేనుండను కదా. దీనికి ఇంకా అమ్మవారు దిగలేదా? శాంతి జరగకుండా ఎక్కడికి పోతానే? రా, కొబ్బరికాయలు కొట్టండి, నన్ను శాంతింపజేయండి. ఇదిగో నా వల్ల కాదు. కావాలంటే ఇదిగో ఈ పులిగడ్డ నెత్తి మీద పగలగొట్టండి. నాతోనే కామెడీలు చేస్తావా? చూస్తావా నా శక్తి? పులి, మరో వికెట్ డౌన్. తర్వాత నీ వికెటే నటకుమారి. డౌన్ చేయమంటావా? వద్దొద్దు, నేనే దగ్గరుండి మరి నీ మొక్కు చెల్లించేలా చేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? పట్టుకోండి. అయ్యో పగిలిపోతుంది తల్లో. రంగనాయకి, అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అన్నయ్య గారు. ఓ నీ అమ్మో, అమ్మో, వీళ్ళందరూ నన్ను చంపేయాలని చూస్తున్నారు. దేవుడా, ఉసే వద్దే, వదిలిపెట్టండి నన్ను వదిలిపెట్టమ్మా. అమ్మో, కొబ్బరికాయలు రెడీ, తలకాయ కూడా రెడీ.
ఓయమ్మో మొదట ఎవరు కొడతారు? నేను. కానివ్వమ్మా. అయ్యో దేవుడా దేనికిది? భయపడకు, ఈ రాయి నీ తల పగలగొట్టడానికి కాదు, నీ తల మీద పెట్టడానికి. తల మీద ఎందుకు పెట్టడం అమ్మాయి? కొబ్బరికాయలతో డైరెక్ట్ గా తల మీద కొడితే నువ్వు చేస్తావని. ఆహా. రాయి పెట్టి దాని మీద కొబ్బరికాయలు కొడతాం. అవునా, నేను ఇంకా డైరెక్ట్ గా కొట్టేస్తారేమో అనుకున్నా. ఆహా. అమ్మవారంత సాడిస్ట్ కాదు, కానివ్వండి. సూర్య గారు తొలి కొబ్బరికాయ నేనే కొడతానండి. అలాగే, నువ్వే మొదలు నువ్వు నా పెట్టు కూతురివి కుమారి. కాదే, కొరివి. నీ సరే, అబ్బా. మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? అలాగే కానీ. తీసుకుని కొట్టమ్మా. ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో. అయ్యయ్యయ్యయ్యయ్యో. పులి. అమ్మా, అమ్మో. అమ్మో వద్దు వద్దు. అమ్మోరు తల్లి, అమ్మా. అమ్మా, అమ్మోరు తల్లి. చూసావా, కాయలు పగులుతూ ఉంటే పడిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిగా ఎలా లేచి నిలబడుతున్నారు. అమ్మవారు శాంతిస్తున్నారు అనుకుంటా. ఆపకండి, కొట్టండి. అమ్మా రామ్మా, కొట్టమ్మా. చంపేస్తారా నన్ను? వద్దే. అమ్మా. అబ్బా. ఓరి దేవుడు. కొట్టకండి అమ్మోయ్. అమ్మో వద్దు. అబ్బా వద్దు బాబోయ్. సరిగ్గా పెట్టుకో. అమ్మా నీ అబ్బా. అదేంటమ్మా, కాయతో కొట్టమంటే రాయితో కొట్టేశావు? దానివల్ల నేను కూడా చెడిపోయి పాప పనులు చేశానేమో, అందుకే దానికి బుద్ధొస్తే నాకు వస్తుందని. ఏమిటి? మీరు కూడా కొట్టండి. ఏ వద్దే. అమ్మో. కానివ్వమ్మా. రంగనాయకి, అయ్యో రంగనాయకి. చచ్చిందా? అమ్మా, రంగనాయకి. అమ్మా, స్పృహ తప్పి పడిపోయినట్టుంది, ఏం కంగారు పడుకో. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇకలే. లేస్తే మళ్ళీ కొడతారు. ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు కదా. డౌటే ఉంది. ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, లేదా ఈ ఇల్లు పడగొట్టనని మాటివ్వు. లేవకపోతే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. చూస్తాగా. అమ్మా, అమ్మా. టెన్షన్ పడుకో, డాక్టర్ని పిలిస్తే ఆవిడే లేస్తుంది. అయ్యో అదిగో అమ్మోరు తల్లి, అమ్మా. నో వద్దు డాక్టర్, వద్దు, నాకొద్దు డాక్టర్. అమ్మా,
ఈ డైలాగులు బయటున్న వాళ్ళు ఎవరైనా వింటే ఆయన నీ మీద అటెంప్ట్ చేస్తున్నారేమో అనుకుంటారు. అవునమ్మా, వాయిస్ వద్దు, జస్ట్ కోఆపరేట్ చేయండి చాలు. మీరు రాంగ్ గా కన్వే అయ్యేలాగా డైలాగ్స్ చెప్తున్నారు. ముందు ఇంజెక్షన్ చేయండి. డాక్టర్ గారు, నేనైతే చచ్చిపోను కదా? మీరు మా హాస్పిటల్కి వచ్చి ఉంటే ట్రై చేసేవాడిని అండి. రాలేదు కదా? ఏంటి, చంపడానికా? కాదు, మొత్తం తలంతా ఎక్స్రే తీసి లోపల నరాలు ఏమైనా డ్యామేజ్ అయ్యాయేమో చూడడానికి. సరే, నా ఫీజు ఏది? పర్లేదులేండి, మీరే ఉంచుకోండి. అమ్మా, ఫీజు మీరివ్వాలి. అవును కదా? ఏమిటో తలకి కట్టుకొట్టడం వల్ల అంత అయోమయంగా ఉంది. ఇదిగోండి. అమ్మో, అబ్బో. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? దొంగ మొహం దానా, నీకు దగ్గరుండి కట్టు కట్టిస్తే నన్ను కొడతావేంటి? కొట్టాలా చంపాలా? అందరూ రాయి మీద కొడుతుంటే నువ్వు రాయి పెట్టి కొడతావే? నన్ను చంపేద్దామనే కదా? లేదమ్మా, చావకుండా రక్షిద్దామని. అవును, నువ్వు తల మీద రాయి పెట్టుకుని అలాగే కూర్చునుంటే వరుస పెట్టి కాయలు కొడుతూనే ఉంటారు. ఏదో కాయ గురి తప్పుతుంది, దాంతో నీ తల పగులుతుంది. అవి తప్పించడానికే రాయితో కొట్టి నువ్వు స్పృహ తప్పేలా చేశాను. ఏం చేయడమో ఏంటోనే. ఆ సూర్యకాంతం మామూలుది కాదే. ఆ విగ్రహం పెట్టుడు విగ్రహం అని సూర్యకాంతం మనకి వినపడేలా చెప్పడమేంటో, అది విని మనం విగ్రహం కదిలి ఎడవేంటో. అప్పుడే ఒక రౌండ్ అయిపోయిందనుకుంటే, మ్యాటర్ క్లియర్ అయిపోయిందనుకుంటే, అమ్మవారి కంటి వెనక నెత్తురు రావడమేంటో, నాకీ కర్మేంటో. అమ్మా, ఇదంతా చూస్తుంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ సూర్యకాంతం మనల్ని బతకనిచ్చేలా లేదే. ముందు నిన్ను, తర్వాత నన్ను, ఇద్దరిని చంపేసి అందరికీ భోజనాలు పెట్టేసేలా ఉందే. అది భోజనాలు పెట్టడం కాదే, ఆ సూర్యకాంతానికి, ఆ లల్లి బ్యాచ్కి, ఇంటిల్లిపాదికి కలిపి నేనే కొరివి పెట్టేస్తాను. అలాంటి భ్రమల్లో బతికితే నెక్స్ట్ వీక్ కల్లా మీరు పాడెక్కటం ఖాయం. ఏంట్రా వాగుతున్నావు? ఇదిగో ఆంటీ, అల్లుణ్ణి పట్టుకుని రాగి అంటావేంటి రెస్పెక్ట్ లేకుండా? నువ్వు నా కల్లుడు వింద్రా యదవా. ఆయన నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నావు కదా పులి. వాళ్లతో చేతులు కలిపేవాణ్ణి అయితే వాళ్ళు ఏం చేయబోతున్నారో మీతో చెప్పడానికి ఇక్కడికి ఎందుకు వస్తాను? ఏం చేయబోతోంది? మీరు అడిగితే నేను చెప్పను. మీరు నన్ను హర్ట్ చేశారు. మా అమ్మకి చెప్పకపోతే చెప్పకపోయావు, నాకు చెప్పవా పులి? నీ లవ్వర్కి చెప్పవా పులి? చెప్పు పులి. ఐ లవ్ యూ. నేను చెప్పమంది ఐ లవ్ యూ కాదురా, ఆ సూర్యకాంతం మళ్ళీ ఏం ప్లాన్ చేస్తోందో అది. చెప్పు పులి, నా కోసం. ఏం లేదు నట్టు, ఇప్పుడు తలకి టార్గెట్ పెట్టారు కదా, తర్వాత కాళ్ళకి టార్గెట్ ప్లాన్ చేస్తున్నారు. కాళ్ళకా? ఎలా? కింద నిప్పులు, దానిపైన మీ పాదాలు. అంతగానే నేనేం చెప్పలేను. అంటే మమ్మల్ని నిప్పుల మీద నడిపించాలని చూస్తుందా? నడిపించడం ఫిక్స్, కానీ అది నిన్న మీ అమ్మనా అని ఇంకా క్లారిటీ లేదు. అయ్యో, ఎవరు నిప్పుల మీద నడిస్తే వాళ్ళకి కాళ్ళు పోయి,
చేతుల్లో స్టిక్స్ పెట్టుకుని 2 కాళ్ళు లేని అభాగ్యురాల్ని తండ్రి ధర్మం చేయండి నాయనా అంటూ అబ్బా ఏ గుడి మెట్ల మీదో అడుక్కోవడం ఖాయం. తర్వాత మీ ఇష్టం. వస్తాన్నట్టు. అమ్మా మనకొద్దే ఇదంతా. కాలుపోయి నువ్వు ముష్టెత్తుకుంటే నేను చూడలేనే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. ఎక్కడికి వెళ్ళిది? వెళ్ళకపోతే కాళ్ళు పోతాయే. వెళ్ళిపోతే ఆస్తి పోతుంది. ఈ అమ్మవారిది ఎటూ సూర్యకాంతం ఆడిస్తున్న నాటకం అని నాకు అర్థమైపోయింది. ఇక దాని పప్పులు నా దగ్గర ఉడకవు. చూస్తూ ఉండు మీ అమ్మ ఏం చేస్తుందో. అమ్మా, దుబాయ్లో ఉన్న మా నాన్న ఎప్పుడు వస్తారు? అక్కడ సెలవులు దొరకగానే వచ్చేస్తారమ్మా. వచ్చేసా డాడీని వచ్చేసానమ్మా. మీరు డాడీ ఏంటి? మీరు అంకుల్. అలా అనొద్దు తేజ. అయితే డాడీ అని పిలవాలా? అవును, పూజకి మీ అమ్మ అమ్మాయినప్పుడు నేను నీకు డాడీని ఎందుకు కాకూడదు? ఏం సూర్య? అవును సూర్య, ఆ రోజు హాస్పిటల్లో ఒంటరిగా వెళ్ళి చేరావు. డెలివరీ అయిన తర్వాత ఒక్కదానివే వెళ్ళావా? బిడ్డను తీసుకుని వెళ్ళావా? కన్న బిడ్డను వదిలి వెళ్ళటానికి నేనేం కర్కాటకురాల్ని కాదు. బిడ్డని తీసుకుని అంటే కొంపతీసి కమల పిల్లలా? మరి నీ దగ్గర ఉన్న బిడ్డేది? ఈ తేజనే ఆ బిడ్డ. మాట్లాడవండి సూర్య. ఏం మాట్లాడాలి? కళ్ళు తెరిచేసరికి నా బిడ్డనెవరో ఎత్తుకుపోయారు. మరి బిడ్డని తీసుకుని వెళ్ళాను అన్నావు. బిడ్డకి దూరమై వెళ్ళాను అన్నాను. మీకలా వినపడినట్టుంది. సూర్య, ఆ నారాయణ ఎప్పుడు తిన్నాడో ఏంటో. వెళ్ళి భోజనం పెట్టు. సరే వదినా. తేజ, నువ్వు తింటూ ఉండు. నేను వెళ్ళి అంకిల్ కన్నం పెట్టొస్తాను. తీసుకో. ఇది నా చెంప పిన్ను కొట్టేసింది. దాంతో ఇదిగో ఈ కారం గిట్ల కొట్టినం. అన్నా రండి. మేడం మీరా? రండి, త్వరగా రండి. పదండి. నారాయణ, ఇదిగో అన్నం తిను. థ్యాంక్స్ అమ్మా. నాకు షుగర్ ఉంది. ఇందాకటి నుంచి లోపల నకనకలాడుతుంది. సారీ అండి, ఆలస్యమైంది. అయ్యో పర్వాలేదు బాబు. అమ్మా, ఎంతకాలం ఇలా దాక్కుంటూ ఉండాలి? ఇంకొంతకాలం అండి. నేను ఇక్కడే ఉంటే ఆ ఎస్ఐ గాడితో ఏ క్షణమైనా ప్రమాదం రావచ్చమ్మా. రాయ్, ఇక్కడే ఉండండి. మీరు నన్ను బస్ ఎక్కిచ్చారంటే మా ఊరు వెళ్ళిపోతానమ్మా. మాది ఏ ఊరు అన్నది మా కొట్టు దగ్గర కూడా ఎవరికీ తెలియదమ్మా. అదే బెటర్ అనుకుంటా సూర్య. ఈయన ఇక్కడే ఉంటే ఇతనికి కూడా టెన్షన్, మనకు కూడా టెన్షన్.
వీడెందుకు వచ్చాడు? ఓహో, మొత్తం అందరూ ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఇంట్లో ఉండగా ఎక్కడుంటాం? రోడ్డు మీద బుర్కాలు వేసుకొని తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. ఇంతకీ ఆ నారాయణ గాడు ఎక్కడా? నారాయణ ఇక్కడెందుకుంటాడు? వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అయితే నేను అడుగుతున్న నారాయణ ఎవరో మీకు తెలుసన్నమాట. లేకపోతే నేను అడగగానే నారాయణ ఎవరు అని అడగాలి గాని వాళ్ళింట్లో ఉంటాడని ఎందుకు చెప్పారు? ఎక్కడ దాచారు వాణ్ణి? చూడు, ఆ నారాయణ ఎవరో మాకు తెలీదు. ఎవరిని దాచాల్సిన అవసరం మాకు లేదు. అవసరం దేనికొచ్చిందో నేను చెప్తాను.